అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ సాహిత్య బొమ్మిడి, సీనియర్ కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్. ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ గర్భిణీలు ఎంత బరువు పెరిగితే మంచిది. సో యూజువల్‌గా ఏంటి అంటే గర్భిణీలు ఎంత బరువు పెరగాలి అన్నది ప్రీ కన్సెప్షనల్ వెయిట్ బట్టి, బిఎంఐ బట్టి ఆధారపడి ఉంటుంది. సో యూజువల్‌గా ఏమవుతుంది అంటే మీ వెయిట్ అండ్ హైట్ బట్టి బుకింగ్ విజిట్‌లో అంటే మీ ఫస్ట్ విజిట్‌లో మీ బిఎంఐ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఆ బిఎంఐ గనక 18-25 మధ్యలో ఉంది అనంటే దాన్ని మనం నార్మల్ బిఎంఐగా పరిగణిస్తాం. అలా కాకుండా 25 పైబడి ఉంటే ఓవర్ వెయిట్ అని, 30 కన్నా పైబడి ఉంటే ఒబెసిటీ అని అంటాం. సో ఈ యూజువల్‌గా ఏంటంటే అదే విధంగా 18 కన్నా తక్కువ ఉండే వాళ్ళని అండర్ వెయిట్ అని కూడా అంటాం. అండర్ వెయిట్ ఉండే ఆడవాళ్ళల్లో ప్రెగ్నెన్సీ గనక అయినట్టయితే వాళ్ళు 16-18 కేజీలు అనేది మొత్తం 3 అంటే 9 నెలల్లో వాళ్ళు అంటే బరువు పెరిగినా కూడా ఇబ్బంది అనేది ఉండదు. అదేవిధంగా 18-25 బిఎంఐ ఉండే ఆడవాళ్ళల్లో ముఖ్యంగా 14 కేజీల వరకు వాళ్ళు బరువు పెరగొచ్చు. అదేవిధంగా ఓవర్ వెయిట్ ఉండే ఆడవాళ్ళల్లో 12 కేజీలు అంటే 10-12 కేజీలు మాత్రమే బరువు పెరగమని చెప్తాము. ఒబెసిటీ అంటే 30-35 కన్నా బిఎంఐ ఉంది అంటే మాత్రం వాళ్ళని 8-10 కేజీలు మాత్రమే మొత్తం ప్రెగ్నెన్సీలో బరువు పెరగమని చెప్తాం. సో బరువు పెరగటం అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే మీ బ్యాలెన్స్డ్ డైట్ మిస్ అవ్వకుండా మీ డైట్ అనేది కరెక్ట్గా చేస్తూ కూడా మీ బరువు అనేది మితంగా అంటే తక్కువగా పెరగటం అనేది జరగవచ్చు. సో అది ఎలా అవుతుంది అంటే మీ డైట్లో ప్రాసెస్డ్ ఫుడ్, మైదాలు, స్వీట్స్ ముఖ్యంగా ఏంటి అంటే ఇద్దరికి తినాలి అన్న కాన్సెప్ట్ తీసేస్తే మీరు బరువు ఎంత పెరగాలో అంతే పెరుగుతారు. అండ్ ప్రతి డైట్లో కూడా అంటే మీరు తీసుకునే ప్రతి డైట్లో కూడా ప్రోటీన్ ఉండేటట్టు చూసుకోండి. అండ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే ఆయిల్ బదులు ఘీ వాడటము, బటర్ వాడటము, అదేవిధంగా ఫుల్లీ పాలిష్డ్ రైస్ బదులు కొర్రలు కానీ, మిల్లెట్స్ కానీ, సింగిల్ పాలిష్డ్ రైస్ కానీ అలాంటివి ఏమన్నా వాడటం ద్వారా లేదంటే బ్రౌన్ రైస్ వాడటం వలన అదే కాకుండా రాగి ఇలాంటివన్నీ తీసుకోవటం వలన కూడాను మీ బరువు ఎక్కువగా పెరగకపోవటం అనేది జరుగుతుంది. సో మీరు తినే తిండిలో కూడా బ్యాలెన్స్డ్ డైట్, ఫ్రూట్స్, అంటే ఫ్రూట్ జ్యూసెస్ బదులు ఫ్రూట్స్ తీసుకోవటం ఇవన్నిటి వలన కూడాను మీ బరువు అనేది ఎంత పెరగాలో అంతే పెరుగుతుంది. మీ ఒంటికి కావాల్సిన పోషకాహారాలన్నీ కూడా మీకు వస్తాయి. సో ఇవన్నీ ఏంటంటే బ్యాలెన్స్డ్ డైట్తో పాటు మీ బిఎంఐ క్యాలిక్యులేట్ చేసుకొని మీకుండే ఇష్యూస్ బట్టి మీ బరువు పెరగటం అనేది మీరు చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో నేను ముందుగానే చెప్పినట్టు అండర్ న్యూట్రిషన్ ఉండేవాళ్ళు 18 కేజీల వరకు బరువు పెరగొచ్చు. నార్మల్ బిఎంఐ ఉండేవాళ్ళు 14 కేజీల వరకు, ఓవర్ వెయిట్ ఉండేవాళ్ళు 10-12 కేజీల వరకు, ఒబెసిటీ ఉండేవాళ్ళు 8-10 కేజీల వరకు. సో మీ కండిషన్ బట్టి మీ వెయిట్ గెయిన్ అనేది ఉండాలి. అండ్ తినే డైట్లో పోషకాహారాలు, బ్యాలెన్స్డ్ డైట్ లాంటివి పెట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.